కృష్ణా జిల్లా పోరంకిలో ఒక అందమైన కుటుంబం. తల్లి, తండ్రి, గారాల పిల్లలు. తండ్రి పేరు ప్రసాద్ చౌదరి, తల్లి రేణుకాదేవి. చక్కగా సాగిపోతున్న వీరి జీవితంలోకి అదే గ్రామానికి చెందిన బ్యూటీషియన్ ఆకునూరు ఝాన్సీ అడుగుపెట్టింది. అప్పుడప్పుడు రేణుకాదేవికి బ్యూటీషియన్ పనిచేయటానికి ఇంటికి వచ్చి ప్రసాద్ చౌదరి మరియు అతని ఆస్తిపై కన్ను వేసింది. తన వయ్యారాలతో, కొంటె చూపులతో ప్రసాద్ చౌదరిని మొగ్గులోకి దింపింది. సమాజం గురించి మర్చిపోయిన వీరిద్దరూ చట్టాపట్టాలేసుకుని తిరగటం మొదలుపెట్టారు. తమ ఆనందానికి అడ్డుగా ఉంటున్న రేణుకాదేవిని అంతమొందించాలని ఇద్దరూ కలిసి మాస్టర్ స్కెచ్ చేశారు. అనుకున్నదే తడువుగా ప్రసాద్ ఇంట్లో నిద్రపోతున్న తన భార్య ముఖంపై దిండు వేసి ఊపిరి అందకుండా హత్య చేశాడు. గుండెపోటుతో మరణించింది అని కుటుంబ సభ్యులను, బంధువులను నమ్మించాడు. తల్లి మరణించినా ఎటువంటి బాధ లేకుండా ఆనందంగా ఉంటున్న ఆ తండ్రిని చూసి కొడుక్కి అనుమానం వచ్చింది. తండ్రి ఇంట్లో లేని సమయంలో అతని ఫోన్ను పరిశీలించగా కాల్ రికార్డ్స్ విని శోక సముద్రంలో మునిగిపోయాడు. తన తల్లిది సహజ మరణం కాదని, వయ్యారి ఝాన్సీ మోజులో పడి కన్న తండ్రి తల్లిని హత్య చేశాడని తెలుసుకుని పిల్లలు ఇద్దరూ కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పెర్మలూరు పోలీసులు కేసు నమోదు చేసి హంతకులిద్దరినీ అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. మానవతా విలువలు కోల్పోయి పెట్టుకున్న అక్రమ సంబంధంతో అటు ఝాన్సీ పిల్లలు, ఇటు ప్రసాద్ పిల్లలు సమాజంలో ఒంటరివారయ్యారు. ఏది ఏం ఫేస్ చేయాలో తెలియట్లేదు మాకు. సో మీ సపోర్ట్ ఎప్పుడు ఏం మాకు చాలా జరుగుతుందో కూడా కావాలి. తెలియదు. ఇలాంటివి హౌస్ లో జరగకూడదు, ఏ కుటుంబానికి కూడా జరగకూడదు. ఆవిడ బ్యూటీషియన్ అండి. మా ఇంటికి వచ్చి బ్యూటీషియన్ గా చేసేవారు. సో అలా అలా వాళ్ళకి లీగల్ కాంటాక్ట్ అలా బిల్డ్ అయింది. ఎప్పుడన్నా వచ్చేవాళ్ళు ఏమన్నా ఫంక్షన్స్ పరిచయం ఉందండి. అంతకుముందే అనుమానం రాలేదండి. తర్వాతే ఎప్పుడైతే మనకి ఇది తెలిసిందో అప్పుడే అనుమానం వచ్చి మా అమ్మని చంపేశారు, చనిపోయింది కాదని చెప్పి, న్యాచురల్ డెత్ కాదని చెప్పి అప్పుడు మేము దాన్ని తీసుకున్నాం. వాళ్ళు ఎలా మాట్లాడారు ఏంటో అన్నీ ఉన్నాయి. ఎక్స్పెక్ట్ చేసేది కాదు, ఒక కన్న తండ్రి నుంచి ఇది ఎవరు ఎక్స్పెక్ట్ చేసేది కాదు. అలాంటిది ఎవరితోనూ ఇల్లీగల్ అటాచ్మెంట్ పెట్టుకొని ఇంట్లో వాళ్ళని, కన్న తల్లినే ఇలా చేస్తారు అనేది ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేయలేదు. మేము అసలు చాలా కాలం వరకు దీని నుంచి బయటకు రాలేకపోయాము. ఇప్పటికీ మేము అది ఆలోచిస్తుంటే మేము అసలు తీసుకోలేకపోతున్నాము. చాలా బాధగా ఉంది. ఫస్ట్ నేనే అండి. మా నాన్నగారు పడుకున్నప్పుడు అసలు ఈయనేంటా ఎక్కువ కాల్స్ మాట్లాడుతున్నారు, గంటలు గంటలు కాల్స్ మాట్లాడుతున్నారు, ఎక్కువ బయట టైం స్పెండ్ చేయటం, మమ్మీ చనిపోయినప్పటి నుంచి హ్యాపీగా ఉండటం, కొంచెం బాగా ఫోన్లు మాట్లాడడం, ఏమన్నా అడుగుతుంటే ఇసుక్కోవటం అలా చేస్తున్నాడు అని చెప్పి నేను ఒకరోజు అసలు ఏంటా అని చెప్పి ఆ ఫోన్ అనేది మొత్తం తీసి వెరిఫికేషన్ చేస్తుంటే అది ఆల్రెడీ ఆ రికార్డింగ్ డిలీట్ అయిపోయి బిన్నులో ఉందని చెప్పి నేను ఏదో అనుకుని షేర్ చేసుకుంటే అది మా అమ్మని ఎలా చంపాలి ఏంటని చెప్పి బాగా అందులో ప్రీ ప్లానెడ్గా ఉంది. నేను తర్వాత విన్నాక మా అమ్మని చంపేశారు, చంపబడింది, చనిపోయింది కాదు, వీళ్ళు కావాలని చంపేశారని చెప్పి మాకు అర్థమైంది.